న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఏపీని గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే ధ్యేయమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా సదస్సులో లోకేష్ పాల్గొన్నారు. భారత్ అమెరికా సహకారం ఇప్పటికే సాంకేతికత, రక్షణ, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో మార్పులు తెచ్చిందని అన్నారు. దేశంలో ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ రంగంలో విస్తృత ఖర్చు విషయంలో పోటీతత్వం ఉన్నాయని మంత్రి లోకేష్ అన్నారు. ఏపీ వంటి రాష్ట్రాలు పారిశ్రామిక ఇన్ఫ్రా, పోర్ట్స్, లాజిస్టిక్స్, కనెక్టివిటీ, అమలు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. ఏపీలో సువిశాలమైన తీర ప్రాంతం, శక్తివంతమైన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అమలు చేస్తున్నామని చెప్పారు. విశాఖను ఏఐ డేటా సెంటర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామని, 6 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు పోర్టు సిటీలో రాబోతున్నాయని వివరించారు. డేటా సెంటర్ల చుట్టూ తయారీ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని అన్నారు.